హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు TSPSC ట్యూటర్. ఒకవేళ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దానితో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో మనం ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం తీసుకుంటే అందులో తెలంగాణ భావన చారిత్రక నేపథ్యంలో మనము లాస్ట్ క్లాస్లో జోగిని వరకు చదువుకున్నాము. ఇప్పుడు మనం చదవబోతున్నాము చారిత్రక ఆధారాల గురించి. క్రీస్తుపూర్వం 4 నుండి 2 శతాబ్దాల మధ్య పాలించిన మౌర్యుల కాలంలో నగరవధు అనే పదవి ఉండేదని, దీన్ని పొందడం కోసం 64 కళల్లో ఆరితేరిన స్త్రీలు పోటీ పడేవారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. నగరవధుగా ఎన్నిక కాబడిన యువతి అత్యంత వైభవోపేత జీవితం గడిపేది, వివాహం జరిగేది కాదు. రాజులకు, ప్రముఖులకు ఉంపెడుగత్తెలుగా ఉండేవారు. మౌర్యుల కాలంలో ప్రముఖ నగరవధు ఆమ్రపాలి. సో ఇక్కడ మనం క్రీస్తుపూర్వం 4 నుండి 2 శతాబ్దాల మధ్య మౌర్యులు వచ్చేసి ఇక్కడ పరిపాలించారు. సో ఈ మౌర్యుల కాలంలో వచ్చేసి ఒక పదవి ఉండేది. ఆ పదవి పేరు వచ్చేసి నగరవధు. సో ఈ నగరవధు పదవిని పొందడం కోసం 64 కళలో ఆరితేరిన స్త్రీలు వచ్చేసి పోటీ పడేవారు అని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే నగరవధుగా ఎన్నిక కాబడుతుందో ఆ యువతి వచ్చేసి వైభవోపేత జీవితాన్ని గడిపేది. ఆ యువతికి వివాహం జరిగేది కాదు. రాజులకు, ప్రముఖులకు ఉంపెడుగత్తెలుగా ఉండేవారు. మౌర్యుల కాలంలో వచ్చేసి ప్రముఖ నగరవధు వచ్చేసి ఇక్కడ ఆమ్రపాలి అని చెప్పొచ్చు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంకు చెందిన జోగిమర శాసనం దేవదాసిల గురించి తెలియజేస్తున్న శాసన ఆధారం ఇది. ఛత్తీస్గఢ్లో జోగిమర గుహలలో లభించింది. సో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంకు చెందిన జోగిమర శాసనం వచ్చేసి దేవదాసి గురించి తెలియజేస్తుందని ఒక శాసన ఆధారం ఉన్నది. ఇది వచ్చేసి ఈ శాసన ఆధారం జోగిమర శాసనం అనేది ఎక్కడ లభించింది అంటే ఛత్తీస్గఢ్లోని జోగిమర గుహలలో లభించింది అని చెప్పవచ్చు. కాళిదాసు మేఘదూత కావ్యంలో బాలికలను చిన్న వయసులోని ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాళిదాసు వచ్చేసి ఇక్కడ మేఘదూత అనే కావ్యంలో బాలికలను చిన్న వయసులోని ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాలకు అంకితమిస్తున్నారు అని పేర్కొన్నాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దం ప్రథమార్థంలో భారత్లో పర్యటించిన హుయన్సాంగ్ అనే చైనా యాత్రికుడు భారతదేశమంతా దేవదాసి వ్యవస్థ విస్తరించినట్లు పేర్కొన్నాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దం తీసుకుంటే ప్రథమార్థంలో వచ్చేసి భారత్లో పర్యటించిన హుయన్సాంగ్ అనే చైనా యాత్రికుడు ఏం చెప్పాడంటే ఇక్కడ భారతదేశమంతా ఇక్కడ దేవదాసి వ్యవస్థ విస్తరించినట్లు పేర్కొన్నాడు. అంటే ఇక్కడ భారతదేశంలో వచ్చేసి ఇక్కడ మొత్తం దేవదాసి వ్యవస్థ విస్తరించిందని పేర్కొన్నాడు హుయన్సాంగ్. ఎప్పుడు అంటే ఇక్కడ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో భారత్లో పర్యటించినప్పుడు. వాత్స్యాయనుడి కామసూత్రలో గణాంక లేదా విలాసవతి మొదలగు పేర్లతో వివిధ కళల్లో ఆరితేరిన దేవాలయాలలో, సాంప్రదాయ ఉత్సవాలలో నాట్యం సాగించే స్త్రీలను గురించి పేర్కొనడం జరిగింది. వాత్స్యాయనుడు వచ్చేసి ఇక్కడ కామసూత్రలో గణాంక లేదా విలాసవతి అనే మొదలగు పేర్లతో వివిధ కళల్లో ఆరితేరిన దేవాలయాలలో, సాంప్రదాయ ఉత్సవాలలో నాట్యం సాగించే స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి గురించి ఇక్కడ కామసూత్రలో పేర్కొనడం జరిగింది. ఎవరు అంటే వాత్స్యాయనుడి. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో తంజావూరు, ట్రావెన్కోర్ సంస్థానంలో 400 మంది అలాంటి స్త్రీలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. సో ఇక్కడ క్రీస్తు శకం 10వ శతాబ్దం తీసుకుంటే తంజావూరు, ట్రావెన్కోర్ సంస్థానాలలో 400 మంది ఇక్కడ వివిధ కళల్లో ఆరితేరిన దేవాలయాల, సాంప్రదాయ ఉత్సవాలలో నాట్యం సాగించే స్త్రీలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఇక్కడ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పవచ్చు. క్రీస్తు శకం 1792 నుండి 1823 సంవత్సరాల మధ్య జీవించిన ఫ్రెంచ్ మత గురువు అబే దుబే తన గ్రంథమైన హిందూ మేనర్స్, కస్టమ్ అండ్ సెరమనీస్లో కాకతీయ రెడ్డి రాజుల పాలనా కాలంలో జోగిని సంప్రదాయం ఉన్నట్లు పేర్కొన్నాడు. క్రీస్తు శకం 1792 నుంచి 1823 సంవత్సరాల మధ్య ఫ్రెంచ్ మత గురువు జీవించారు. సో ఈ ఫ్రెంచ్ మత గురువు అబే దుబే అనే తన గ్రంథమైన హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్లో కాకతీయ రెడ్డి రాజుల పాలనా కాలంలో ఇక్కడ జోగిని సంప్రదాయం ఉన్నట్లు పేర్కొన్నాడు. ఎవరంటే ఫ్రెంచ్ మత గురువు అబే దుబే. ఏ గ్రంథంలో అంటే హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్లో ఏమని పేర్కొన్నాడంటే కాకతీయ రెడ్డి రాజుల పాలనా కాలంలో మొత్తము జోగిని సంప్రదాయం ఉన్నట్లు పేర్కొన్నాడు. భారతదేశమంతా అలాంటి స్త్రీదేవతలు ఎందరో ఉన్నారు. వీరిపై భయభక్తులు పెరిగి వారిని ప్రసన్నం చేసుకోవడానికి బాలబాలికలను అంకితం ఇవ్వటం అనే ఆచారం ప్రారంభమైంది. భారతదేశంలో ఇలాంటి స్త్రీ దేవతలు ఎందరో ఉన్నారు. ఈ స్త్రీ దేవతల మీద భయభక్తులు అనేవి పెరిగి వారిని ప్రసన్నం చేసుకోవడానికి బాలబాలికలను అంకితం ఇవ్వాలి అనే ఆచారం ప్రారంభమైంది. అయితే బాలుల కంటే బాలికల ఈ వ్యవస్థల వలన ఎక్కువగా నష్టపోవడం జరిగింది. సో ఇలా దేవతలకు వచ్చేసి ఇక్కడ అంకితం చేయడం వల్ల బాలుల కంటే బాలికలు వచ్చేసి ఇక్కడ ఎక్కువగా నష్టపోవడం అనేది జరిగింది.
ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ దేవతలకు తెలంగాణ రాష్ట్రంలో, మాతమ్మ దేవతకు ఎల్లమ్మ, చినజాబులేసు, సుంకలమ్మ, ఉలగమ్మ దేవతలకు ఆంధ్రప్రదేశ్లో సమర్పణలు జరుగుతున్నాయి. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ దేవతలకు తెలంగాణ రాష్ట్రంలో, మాతమ్మ దేవతకు ఎల్లమ్మ, చినజాబులేసు, సుంకలమ్మ, ఉలగమ్మ దేవతలకు ఆంధ్రప్రదేశ్లో సమర్పణలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. కర్ణాటకలో జోగినిలకు 85% ఎల్లమ్మ దేవాలయానికి అంకితం చేస్తున్నారు. కర్ణాటకలో తీసుకుంటే జోగినిలకు 85% వచ్చేసి జోగినిలను 85% వచ్చేసి ఇక్కడ ఎల్లమ్మ దేవాలయానికి అంకితం చేస్తున్నారు. ఇక్కడ జోగినిలు ఎవరైతే ఉంటారో వీళ్ళని తీసుకెళ్ళి 85% ఎల్లమ్మ దేవాలయానికి అంకితం చేస్తున్నారు కర్ణాటకలో. తమిళనాడులో తాయమ్మ, మరియమ్మ దేవతలకు, మహారాష్ట్రలో ఖాండవ దేవునికి సమర్పించడం అనేది జరుగుతుంది. తమిళనాడులో తీసుకుంటే ఇక్కడ తాయమ్మ, మరియమ్మ దేవతలకు వచ్చేసి ఇక్కడ, మహారాష్ట్రలో తీసుకుంటే ఖాండవ దేవునికి సమర్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రేణుక ఎల్లమ్మ. మాతృదేవతారాధన వలన ఈ సాంప్రదాయం ఏర్పడిందని జేమ్స్ జార్జ్ ఫ్రెజర్ అభిప్రాయపడ్డారు. సో ఇక్కడ మాతృదేవత ఆరాధన చేయడం వల్ల ఈ సాంప్రదాయం ఏర్పడిందని ఎవరు పేర్కొన్నారంటే జేమ్స్ జార్జ్ ఫ్రెజర్ అభిప్రాయపడ్డారు. స్త్రీలను దేవతలకు సమర్పించే ఆచారాన్ని తియోగామి అంటారు. స్త్రీలను ఇక్కడ దేవతలకు సమర్పించే ఆచారం ఏదైతే ఉంటుందో దాన్ని తియోగామి అంటారు. ద్రావిడ సంస్కృతిలో సంతాన దేవత రేణుక ఎల్లమ్మ. సో ఇక్కడ ద్రావిడ సంస్కృతిలో తీసుకుంటే ఇక్కడ సంతాన దేవత ఎవరంటే రేణుక ఎల్లమ్మ అని చెప్పొచ్చు. ముఖ్యంగా జోగిని వ్యవస్థలో ఈ దేవతకి అమ్మాయిలను సమర్పించడం జరుగుతుంది. జోగినిల ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మ. సో ఇక్కడ జోగిని వ్యవస్థలో తీసుకుంటే ఈ దేవతకి అమ్మాయిలను సమర్పించడం జరుగుతుంది. ఎవరికంటే రేణుక ఎల్లమ్మకి. జోగినిల ఆరాధ్య దైవం ఎవరంటే ఇక్కడ రేణుక ఎల్లమ్మ అని చెప్పొచ్చు. రేణుక ఒక బ్రహ్మాండ స్త్రీ. ఈమె జమదగ్ని అనే ఋషి భార్య. ఈమెకు 5 మగ సంతానం. ఒకనాడు నదిలో నీటిని తేవడానికి వెళ్ళిన రేణుక ఆలస్యంగా రావడంతో ఆమె శీలంపై అనుమానం కలిగిన భర్త తన కుమారులను పిలిచి ఈమెను శిక్షించమని కోరుతాడు. తనను రక్షించుకునే క్రమంలో ఈమె దళితుల ఇంట్లోకి వెళ్తుంది. ఆ సమయంలో ఆమె దేవతలను ప్రార్థించగా కుమారులందరూ నపుంసకులుగా మారిపోతారు. అప్పటి నుండి దళితులు ఈమెను దైవంగా ఆరాధించడం మొదలుపెట్టారని ఒక పురాణ గాథ. ఎల్లమ్మ, శక్తిమాత, జగదాంబ, ఏకవీర, హేమలమ్మ మొదలగు పేర్లు ఈమెకు కలవు. పుట్టను కూడా ఎల్లమ్మగా భావిస్తారు. సో ఇక్కడ రేణుక వచ్చేసి ఇక్కడ బ్రాహ్మణ స్త్రీ. ఈమెకి 5 మగ సంతానం. ఎవరి భార్య అంటే ఇక్కడ జమదగ్ని అనే ఋషి యొక్క భార్య రేణుక. ఈమెకు వచ్చేసి 5 మగ సంతానం. ఒకనాడు నదిలో ఈమె నీటిని తేవడానికి వెళ్తుంది. ఇలా వెళ్ళిన రేణుక వచ్చేసి ఆలస్యంగా రావడంతో ఆమె శీలంపై అనుమానం కలిగింది ఋషికి. సో ఇలా అనుమానం కలగడం వల్ల ఏం చేశారంటే అతను వచ్చేసి తన కుమారులను పిలిపించి ఈమెను శిక్షించమని కోరుతాడు. ఇలా కోరినప్పుడు ఈమె ఎప్పుడు దళితుల ఇంట్లోకి వెళ్తుందంటే తనను రక్షించుకునే క్రమంలో ఈమె దళితుల ఇంట్లోకి వెళ్తుంది. సో కుమారులు శిక్షిస్తారనే భయంతో తనను రక్షించుకునే క్రమంలో ఈమె వచ్చేసి రేణుక వచ్చేసి దళితుల ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆమె ఏం చేస్తుందంటే దేవతలను ప్రార్థిస్తుంది. దేవతలను ప్రార్థించినప్పుడు ఆమె కుమారులందరూ నపుంసకులుగా మారిపోతారు. 5 కుమారులు నపుంసకులుగా మారిపోతారు. సో అప్పుడు వచ్చేసి ఆ దళితులు ఈమెను అప్పటి నుంచి దైవంగా ఆరాధించడం మొదలుపెట్టారు అని ఒక పురాణ గాథ తెలియజేస్తుంది. ఎల్లమ్మ, శక్తిమాత, జగదాంబ, ఏకవీర, హేమలమ్మ వచ్చేసి మొదలగు పేర్లు అనేవి ఈమెకు కలవు. ఎవరికంటే రేణుకకి. పుట్టను కూడా ఎల్లమ్మగానే భావిస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం జరిగిన కృషి లేదా చట్టాలు. సో ఇక్కడ జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి ఎవరెవరు కృషి చేశారు, ఏ చట్టాలు వచ్చాయనేది చూద్దాం. భాగ్యరెడ్డి వర్మ జోగిని వ్యవస్థ నిర్మూలనకు సంస్థాగతంగా కృషి చేసిన మొదటి వ్యక్తి. ఈయన 1906లో దళిత వర్గాల సంక్షేమం కోసం జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించాడు. భాగ్యరెడ్డి వర్మ ఈ జోగిని వ్యవస్థ నిర్మూలించడానికి మొట్టమొదటిగా కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ. ఈయన వచ్చేసి 1906లో దళిత వర్గాల సంక్షేమం కోసం జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించాడు. ఇదే 1917 నాటికి ఆది హిందూ సమాజంగా రూపొందింది. ఏదైతే జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించారో ఇది వచ్చేసి 1917 నాటికి ఆది హిందూ సమాజంగా రూపొందింది. ఈ సంస్థ 1922లో అఖిల భారత ఆది హిందూ సాంఘిక సమావేశం ఏర్పాటైంది. ఈ సంస్థ వచ్చేసి 1922లో అఖిల భారత ఆది హిందూ సాంఘిక సమావేశంగా ఏర్పాటైంది. ఈ సమావేశంలో అమ్మాయిలను దేవతకు అర్పించరాదన్న ప్రధాన తీర్మానం చేయబడింది. ఈ సమావేశంలో ఏం చెప్పారంటే అమ్మాయిలను దేవతలకు అర్పించకూడదు అని ప్రధాన తీర్మానం ఇక్కడ చేయబడింది. 1920లో నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ అప్పారావు వ్యవస్థను గుర్తించి సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ఆర్ శంకరన్ గారికి లేఖ రాశాడు.
1980లో నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ ఎవరైతే అప్పారావు ఉన్నారో ఈ వ్యవస్థను గుర్తించారు. ఈ వ్యవస్థను గుర్తించి సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ఇక్కడ శ్రీ ఎస్ఆర్ శంకర్ గారికి లేఖ రాశాడు. జోగిని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన మొదటి ఉన్నతోద్యోగి ఇతనే. సో ఇక్కడ జోగిని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది ఎవరంటే అసిస్టెంట్ కలెక్టర్ అప్పారావు అని చెప్పొచ్చు. 1985లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా వచ్చిన శ్రీమతి ఆశామూర్తి జోగినిలను పునరావాసం కల్పించడం అవసరమని భావించారు. 1985లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎవరైతే శ్రీమతి ఆశామూర్తి ఉందో ఆమె ఏం ఆలోచించిందంటే జోగినిలకు పునరావాసం కల్పించామని భావించింది. వారి కుట్టి మిషన్లు ఇవ్వడం, అప్పడాల తయారీ, బుక్ బైండింగ్, వయోజన విద్య మొదలగు వాటిలో శిక్షణ ఇప్పించారు. ఎవరైతే ఇక్కడ జోగినీలు ఉంటారో వాళ్ళకి పునరావాసం కల్పించడం కోసం ఇక్కడ నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా వచ్చిన శ్రీమతి ఆశామూర్తి వచ్చేసి వారి కుట్టి మిషన్లు ఇవ్వడం, అప్పడాల తయారీ, బుక్ బైండింగ్, వయోజన విద్య మొదలగు వాటిలో శిక్షణ ఇప్పించారు. జోగినీలు ఎక్కువగా ఉన్న చోట ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేసినారు. కొందరికి మేకలు, గొర్రెలు, పాడి గేదెలు ఇచ్చినారు. వీరు కుట్టిన బట్టలు సాంఘిక సంక్షేమ పాఠశాలలకు, అప్పడాల సంక్షేమ వసతి గృహాలకు తరలించేలా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ జోగినీలు ఎక్కువగా ఉన్న చోట వచ్చేసి కాలనీలను ఏర్పాటు చేశారు. కొందరికి వచ్చేసి మేకలను, గొర్రెలను, పాడి గేదెలను ఇచ్చారు. వీరు కుట్టిన బట్టలను తీసుకెళ్లి సాంఘిక సంక్షేమ పాఠశాలలకు, వీరు తయారు చేసిన అప్పడాలను తీసుకెళ్లి సంక్షేమ వసతి గృహాలకు తరలించారు. నిసా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ యాక్షన్ సంస్థను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీమతి కుముద్బెన్ జోషి ప్రారంభించారు. నిసా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ యాక్షన్ ఈ సంస్థను ఎవరు ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీమతి కుముద్బెన్ జోషి ప్రారంభించారు. ఈ సంస్థ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాక ఢిల్లీలో సాంఘిక సంస్కరణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వచ్చేసి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఇలా ప్రచారం చేయడమే కాక ఢిల్లీలో సాంఘిక సంస్కరణ సమావేశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ దేవదాసి బిల్లు 1988. ఈ బిల్లు వచ్చేసి 1987లో ప్రవేశపెట్టబడింది. ఏప్రిల్ 24, 1987లో గవర్నర్ ఆమోదానికి పంపబడింది. ఆ తర్వాత మార్చి 25, 1988లో గవర్నర్ ఆమోదం పొంది మార్చి 31, 1988లో ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించబడింది. తర్వాత ఇక్కడ మనం పి రఘునాథరావు కమిషన్ తీసుకుంటే జోగినీల సమస్యను అధ్యయనం చేయడానికి ఇక్కడ 1991 నుండి 92 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వి రఘునాథరావు అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ని నియమించింది. ఇక్కడ జోగినీల సమస్యలను అధ్యయనం చేయడానికి 1991 నుండి 92 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి వి రఘునాథరావు అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ని నియమించింది. ఈ కమిషన్ వచ్చేసి జోగినీలు వారి పిల్లల సమస్యలపై విస్తృత స్థాయి అధ్యయనం చేసింది. ఈ పి రఘునాథరావు కమిషన్ వచ్చేసి జోగినీలు మరియు వారి పిల్లల యొక్క సమస్యలపై విస్తృత స్థాయి అధ్యయనం చేసింది. ఈ కమిషన్ అభిప్రాయంలో 1988 చట్టంకు సవరణలు చేసి జోగినీలుగా పిలువబడే వారు చెప్పిన ఫిర్యాదులను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలి. సో ఈ కమిషన్ వచ్చేసి ఏం చెప్పిందంటే 1988 చట్టానికి సవరణలు చేసి జోగినీలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళు చెప్పిన ఫిర్యాదులను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి అంశాలలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణ మినహాయించి రెవెన్యూ మండలాధికారి తనంతట తాను సుమోటోగా కేసులు విచారించాలి. సో ఈ కమిషన్ అభిప్రాయంలో ఏంటి అంటే ఇలాంటి ఏవైతే అంశాలు ఉంటాయో ఆ అంశాలలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేషన్ విచారణ మినహాయించి ఏవైతే ఇతర రెవెన్యూ మండలాధికారి వచ్చేసి ఉంటుందో అది వచ్చేసి తనంతట తాను సుమోటోగా కేసులు విచారించాలని చెప్పింది. జోగినీల పట్ల సమాజ వివక్ష తీవ్రంగా ఉంది కనుక వారికి ప్రత్యేక నిధులు ఇచ్చి వ్యవస్థ నుండి వారికి విముక్తి కలిగించాలి. సో ఇక్కడ జోగిని పట్ల సమాజంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివక్ష తీవ్రంగా ఉంది కనుక వారికి జోగినీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి వ్యవస్థ నుండి వారిని విడిపించాలి, విముక్తి కలిగించాలని ఈ కమిషన్ తెలియజేస్తుంది. జోగిని బాలికలను ఈ వ్యవస్థకు దూరంగా ఉంచి వారి జీవితాలు ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు కల్పించాలి. సో ఇక్కడ జోగిని బాలికలు ఎవరైతే ఉంటారో వారిని ఈ వ్యవస్థకు దూరంగా ఉంచాలి. ఈ వ్యవస్థకు దూరంగా ఉంచి వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు కల్పించాలని ఇక్కడ పి రఘునాథరావు కమిషన్ తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ మనం ముగింపు చూస్తే ఇక్కడ స్త్రీని దేవత ప్రతిరూపంగా భావించి గౌరవించే భారత సమాజంలోనే స్త్రీలను దేవతామూర్తులకు, దేవాలయాలకు అంకితం చేసి వారిని లైంగిక బానిసలుగా మార్చడం అనేది జీర్ణించుకోలేని విషయం. సో ఇక్కడ స్త్రీని దేవతకు ప్రతిరూపంగా భావిస్తున్నారు. అలా భావించి ఇలా భారత సమాజంలోని స్త్రీలను దేవతామూర్తులకు, దేవాలయాలకు అంకితం చేస్తున్నారు. ఇలా అంకితం చేసి వారిని లైంగిక బానిసలుగా మార్చుతున్నారు. సో ఇలా మార్చడం అనేది ఒక జీర్ణించుకోలేని విషయం అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు అలా చేస్తుంటే వాళ్ళ హక్కులు రక్షించేది ఎవరు అన్నది ప్రశ్న.
ఇది సామాజిక సమస్య కనుక సామాజిక చైతన్యంతోనే పరిష్కరించబడుతుంది. కుటుంబ సభ్యులు ఇక్కడ బాలికలను తీసుకెళ్లి దేవతలకు అర్పిస్తున్నారు. సో ఇలా అర్పించడం వల్ల ఇక్కడ బాలికలకు హక్కులు ఉన్నాయి. వాళ్ళ హక్కులను రక్షించేది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన విషయం. ఇది ఒక సామాజిక సమస్య కాబట్టి సామాజిక చైతన్యంతోనే పరిష్కరించబడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థలు ఈ దురాచారాన్ని తరతరాలకు అందించడానికి ప్రయత్నం చేస్తుండడం జరుగుతున్నది. ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థలు వచ్చేసి ఈ దురాచారాన్ని తరతరాలకు అందిస్తున్నారు. ఇలా అందించే ప్రయత్నం చేస్తున్నారు. పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అగ్రవర్ణాల భూస్వాముల పెత్తందారుల చేతిలో బందీగా ఉన్నంత వరకు ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి వ్యవస్థలు మారలేవు. పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అగ్రవర్ణాల భూస్వాముల పెత్తందారుల చేతిలోనే ఇక్కడ ప్రజలు బందీగా ఉంటున్నారు. వీళ్ళ బందీలో ఉన్నంత వరకు ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి వ్యవస్థలు అనేవి మారవు. పెట్టుబడిదారీ వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఇలా ఈ దురాచారాలు అనేవి మారవని చెప్పవచ్చు. అయితే స్వచ్ఛంద సంస్థల కృషి వలన ఈ వ్యవస్థ ప్రభావం తగ్గుతున్నది. నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛంద సంస్థలు వచ్చేసి కృషి చేస్తున్నాయి. ఇలా కృషి చేయడం వల్ల ఈ వ్యవస్థ ప్రభావం అనేది తగ్గుతున్నది. ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన అనే సంస్థ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 2001లో పోలెంపల్లి ఎల్లమ్మ గుడిలో నగ్నంగా జోగినిని బుట్టలో కూర్చోబెట్టి 120 అడుగుల స్తంభానికి కట్టి 5 సార్లు ఆమెను గుడి చుట్టూ తిప్పే సంప్రదాయాన్ని నిషేధించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన అనే సంస్థ చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వచ్చేసి 2001లో పోలెంపల్లి ఎల్లమ్మ గుడిలో వచ్చేసి ఇక్కడ నగ్నంగా జోగినిని బుట్టలో కూర్చోబెడతారు. బుట్టలో కూర్చోబెట్టి 120 అడుగుల స్తంభానికి కట్టి 5 సార్లు ఆమెను గుడి చుట్టూ తిప్పుతారు. ఇలా ఈ సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన అనే సంస్థ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం అనేది 2001లో దీన్ని నిషేధించిందని చెప్పొచ్చు.